కేటీఆర్ అయితే ప్రజెంట్ ఏసీబీ కార్యాలయం నుంచి తిరిగి భవన్ కు వెళ్లిపోయిన పరిస్థితి. అయితే ఏసీబీ విచారణ సందర్భంగా కేటీఆర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇంటి మీద రైడ్ చేయాలనే కుట్రపూరితమైన ఆలోచనతోనే ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి తన దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉంది అంటూ కూడా కేటీఆర్ చెప్పారు. ఏసీబీ విచారణ సందర్భంగా లీగల్ టీంను ఎందుకు అనుమతించలేదు అనేది కేటీఆర్ యొక్క ప్రధాన అనుమానం. అంటే లీగల్ టీంని అనుమతించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన లాయర్స్తో ఏసీబీ కార్యాలయానికి అనుమతించకపోవడంతో ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ అక్కడి నుండి తిరిగి తెలంగాణ భవన్కు వెళ్ళిపోయారు. అయితే ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన లోపాలకు సంబంధించి అయితే ఏసీబీ జనవరి 6న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే 6న విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఈ రోజు కేటీఆర్ ఏసీబీ కార్యాలయం దగ్గరకు వచ్చారు. విచారణకు తాను సహకరిస్తానంటూ కూడా ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కానీ తన లాయర్స్తో సహా తనను అనుమతించమని చెప్పిన నేపథ్యంలో పోలీసులు అయితే కేటీఆర్ను వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ నిరాకరించారు. తన లాయర్స్తో అనుమతించిన నేపథ్యంలో కేటీఆర్ అక్కడి నుండి తిరిగి వెనుదిరిగిన పరిస్థితి. అయితే నేపథ్యంలో రాజ్యాంగానికి సంబంధించి కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. అయితే ప్రభుత్వానికి తన లాయర్స్తో ఆలోచిస్తే వచ్చిన నష్టం ఏంటి అని కూడా కేటీఆర్ అన్నారు. అంతకుముందు ఏసీబీ ఆఫీస్ దగ్గర హైడ్రామా నడిచింది. అరగంట పాటు ఏసీబీ ఆఫీస్ ముందే కేటీఆర్ ఉన్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి ప్రజెంట్ అయితే తెలంగాణ భవన్కు కేటీఆర్ వెళ్ళిపోయారు. మరి తన లాయర్స్తో డిస్కస్ చేసి దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ప్రజెంట్ ఏసీబీ విచారణకు అయితే మొత్తంగా కేటీఆర్ హాజరు కాలేదు. అడ్వకేట్లను అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుకదిరిగారు. ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈ రోజు విచారణకు కేటీఆర్ హాజరయ్యేందుకు వచ్చారు. అయితే 300 మీటర్ల దూరంలో తన కారును పోలీసులు నిలిపివేశారు. తన లాయర్స్తో అనుమతించము అంటూ కూడా పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి తిరిగి వెళ్లి తెలంగాణ భవన్కు వెళ్ళిపోవడం జరిగింది. అరగంట పాటు అయితే ఏసీబీ ఆఫీస్ ముందు ఒక హైడ్రామా నడిచింది అని చెప్పుకోవచ్చు. పోలీసులకు అలాగే కేటీఆర్కు మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అయితే తన లాయర్స్తో పాటు అలో చేస్తే మాత్రమే విచారణకు హాజరవుతాను తప్ప లాయర్స్తో అలో చేయని పక్షంలో నేను విచారణకు ఏ మాత్రం హాజరు కాను, మీరు అలో చేయకపోతే నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను అంటూ కూడా పోలీసులతో కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఎందుకు నా లాయర్స్ని అలో చేయట్లేదు, లాయర్స్ను అలో చేయకపోవడం వెనుక ఏదైనా కుట్రకోర దాగి ఉందా అంటూ కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే పోలీసులు అందుకు అంగీకరించకపోవడంతో కేటీఆర్ తిరిగి తెలంగాణ భవన్కు వెళ్ళిపోయారు.